మన యొక్క జీవిత గమనంలో నాన్న పాత్ర చాలా గొప్పది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన యొక్క జీవిత గమనంలో నాన్న మన కోసం ఎంతో కృషి చేస్తాడు. నా యొక్క పిల్లలు బాగుండాలి, అదేవిధంగా మంచిగా చదువుకోవాలి, మంచి అభివృద్ధి చెందాలని నాన్న ఎంతో తాపత్రయపడతాడు. నాన్న అంటే ఒక అనురాగం, నాన్న అంటే ఒక ఆప్యాయత, నాన్న అంటే ఒక నమ్మకం, నాన్న అంటే ఒక ధైర్యం. అంటే మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు నాన్న. మనం ఏదైనా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నాన్నతో చెప్తే మంచి సలహాలు ఇచ్చి మనకు ధైర్యం చెప్తాడు. అంటే నాన్న ఒక గురువు లాంటి వాడు కూడా. తను చెప్పేటటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలి. నాన్న మాటల్లో ఎంతో అంతరార్థం ఉంటుంది. ఎందుకోసమంటే వాళ్ళ యొక్క జీవిత గమనంలో ఎన్నో కష్టాలను, బాధలను చూసి ఉంటారు. అందుకోసం వాళ్ళు చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. తండ్రి అంటే నడిచేటటువంటి దైవం. అంటే మనం భగవంతుడిని చూడాలనుకుంటాం ఎక్కడికి వెళ్ళినా, కానీ భగవంతుడు అనేటటువంటి వాడు ఎక్కడో లేడు. మన యొక్క కుటుంబంలోనే మన తండ్రే భగవంతుడు. మనం చిన్నగా ఉన్నప్పుడు తన భుజాల మీద ఎత్తుకొని భగవంతుని చూపిస్తాడు నాన్న. అంటే చిన్నప్పుడు అనుకుంటాం, అంటే దేవుణ్ణి మనం చూసినామని, కానీ ఎత్తుకున్నటువంటి వాడే భగవంతుడు. అతనే మన నాన్న. అదేవిధంగా మన అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతూ తన యొక్క జీవితంలో ఎన్నో త్యాగాలను చేస్తాడు నాన్న. అంటే మనం అనుకుంటాం, అంటే నాన్న మన కోసం ఏం చేశాడు అని పెద్దగైనాక అనుకుంటాం. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసిందో మీకు తెలుస్తుంది కదా. మరి అదేవిధంగా పెద్దగైన తర్వాత కూడా తన యొక్క మంచి ఆలోచనలతో నా కుమారులు కానీ, బిడ్డలు కానీ మంచిగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఉద్దేశంతో మంచి మంచి సలహాలను ఇస్తాడు నాన్న. ఆ విధమైనటువంటి మంచి సలహాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మంచి అభివృద్ధి పథనంలో పయనించడం జరుగుతుంది. తండ్రి అనేటటువంటి వాడు మన జీవితానికి మార్గదర్శకుడు. మన జీవితంలో మంచి చెడు గురించి చెప్పేటటువంటి వాడు నాన్న. మంచి దారిలో వెళ్ళమని చెప్తాడు నాన్న. కానీ కొందరు ఆ మాటలు వింటుంటారు, కొందరు వినరు. ఎవరైతే తండ్రి మాటలను శ్రద్ధగా వింటారో, తండ్రి చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా విని ఆచరిస్తారో, అలాంటి వాళ్ళ జీవితంలో మంచిగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ప్రతి తండ్రి కూడా భగవంతునితో సమానమైనటువంటి వాడు. అంటే భగవంతుని మనం చూస్తామో చూడమో మనకు తెలియదు. అది గొప్ప గొప్ప మహానుభావులకు, ఎంతో తపస్సు చేసినటువంటి వాళ్లకు భగవంతుడు కనిపిస్తాడు అంటాం. కానీ భగవంతుడు అనేటటువంటి వాడు ఎక్కడో కనిపించకుండా మనకు తండ్రి రూపంలో కనిపిస్తాడు. మన తండ్రే మనకు భగవంతుడు. తండ్రిని మించినటువంటి భగవంతుడు ఈ లోకంలో ఎక్కడ కూడా లేడు. మన తండ్రి మనకు ఆస్తి.
అంటే మన తండ్రి మనకు ఆస్తి అని ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, జీవితంలో మంచిగా ఎదగాలన్నా, జీవితంలోకి అభివృద్ధిలోకి రావాలన్నా తండ్రి నడిచిన దారిలో నడవాలి. తండ్రి చెప్పిన మాటలను వినాలి. ఏ తండ్రి అయినా కూడా తన కన్న పిల్లలు మంచిగా అభివృద్ధిలోకి రావాలని అనుకుంటాడు. మరి అలా అభివృద్ధిలోకి రావాలంటే తండ్రి ఆచరించినటువంటి నియమాలు ఏవైతే ఉంటావో, పద్ధతులు ఏవైతే ఉంటావో నడుచుకోవాలి. అందుకోసం తండ్రి బాటలో నడవాలి. ఏ తండ్రి అయినా కూడా తన పిల్లలు మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోనే ఉంటాడు. తండ్రి మాటలను పిడచెవిన పెట్టొద్దు. తండ్రిని అభిమానంగా చూసుకోవాలి. ఎందుకొరకంటే చిన్నప్పటి నుంచి మనల్ని తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి, అదేవిధంగా తను తిన్నా తినకున్నా మా పిల్లలు మంచిగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఎంతో కష్టపడి మన ప్రాణాలను నిలబెట్టేటటువంటి వాడు తండ్రి. మనకేమన్నా ఆపద వస్తే, మనకేమన్నా జ్వరం వస్తే విలవిలలాడేటటువంటి వాడు నాన్న. అదేవిధంగా ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా తండ్రి లాంటి గొప్పవాళ్ళు ఎవరు కనిపించారు. అందుకోసం మన యొక్క తండ్రిని మనం ఎప్పుడూ గౌరవించాలి. తండ్రి మాటను ఎప్పుడు కూడా జవదాటవద్దు. అదేవిధంగా మనల్ని చిన్నప్పుడు ఎంతో ఆలన పాలనతో చూస్తాడు నాన్న. తన యొక్క భుజాలపైన ఎక్కించుకొని తిరుగుతాడు. అదేవిధంగా ఎంతో ప్రేమ ఆప్యాయతలతో చూస్తాడు నాన్న. అలాంటి నాన్నను మన యొక్క జీవితంలో ఏనాడు కూడా బాధ పెట్టవద్దు. కన్న తండ్రి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కన్న తండ్రి ఉండేటటువంటి అభిమానం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కన్న తండ్రిని మించినటువంటి ఆస్తిపాస్తులు ఈ లోకంలో ఎక్కడ లేవు. అదేవిధంగా మనం చిన్నగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమ అనురాగాలతో చూసిన నాన్నను పెద్దలైన తర్వాత కొందరు బాధ పెట్టడం చేస్తుంటారు. ఇంట్లో నుంచి వెళ్ళగొడుతూ ఉంటారు. అలాంటి వారు రాక్షసునితో సమానం. ఈ భూమిపైన నివసించేటటువంటి రాక్షసులతో సమానం. ఇప్పుడు రాక్షసులు కనిపించారు, కానీ తల్లిదండ్రులను ఎవడైతే బాధ పెడతాడో వాడే రాక్షసుడు. పురాతన కాలంలో దేవతలు రాక్షసులు అని మనం చరిత్రలు కథలు విన్నాం. కానీ తల్లిదండ్రులను బాధ పెట్టేటటువంటి వాడి నిజమైనటువంటి రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళు. నిన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి లాలన చేసి ఎంతో అనురాగంతో చూసుకున్నటువంటి నాన్నను ఈనాడు పెద్దగా అయిన తర్వాత మంచి హోదాలో ఉన్నానని, మంచిగా డబ్బులున్నాయని, మంచిగా ఆస్తులు వచ్చాయని తల్లిదండ్రులను ఎన్నో బాధలు పెట్టేటటువంటి వాళ్ళు ఈ లోకంలో ఇప్పటికీ ఉన్నారు. కానీ అది చాలా పొరపాటు. మనకి ఎంత ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, అంతస్తులున్నా తల్లిదండ్రులను సంతోషపెట్టేటటువంటి వాడి నిజమైనటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి.
తల్లిదండ్రులు మనం చెడిపోవాలని ఏది చెప్పరు. మన యొక్క మంచి ప్రవర్తనతో మంచిగా ఉండాలని, మంచి అభిమానంతో ఉండాలని, మంచి ప్రేమానురాగాలతో ఉండాలని తల్లిదండ్రులు మనకు చెప్తారు. కానీ ఆ మాటలను లెక్క చేయక, మరి అదేవిధంగా మీకు చెడ్డ పేరు తెచ్చుకుంటూ, మీకు చెడ్డ పేరు వచ్చిందంటే తల్లిదండ్రులకు వచ్చినట్టే. మళ్ళీ తల్లిదండ్రులను ఎన్నో రకాలుగా బాధ పెడుతూ ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మన యొక్క జీవిత గమనంలో మన నాన్న త్యాగం మరువలేనటువంటిది. ఏనాడు కూడా అతని దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా నీకోసం కష్టపడి నిన్ను చదివించాలని ఎన్నెన్నో కష్టాలు పడినటువంటి తండ్రిని ఒక మంచి హోదా వచ్చిన తర్వాత అలా దూరంగా చేయడం చాలా పొరపాటు. అందుకోసం కన్న తండ్రిని మించినటువంటి ప్రేమలు ఈ లోకంలో ఎక్కడా కనిపించవు. ఎవరైనా కూడా ఎవరి స్వార్థం కొద్దీ వాళ్ళు ప్రేమ చూపిస్తున్నట్లు మనకు నాటకం చేస్తారు. మన మీద ప్రేమ ఉన్నట్లు డ్రామాలు చేస్తారు. మన మీద ఆప్యాయతలు ఉన్నట్లు ప్రేమను కురిపిస్తూ నటిస్తారు. కానీ ఆ నటన తెలియనిది ఒక తండ్రికి మాత్రమే, తల్లిదండ్రులకు మాత్రమే. ఎందుకోసం అంటే తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు మనకు ప్రత్యక్ష దైవాలని ఈనాడు కాదు, పురాతన కాలం నుంచి కూడా వస్తున్నారు. మరి అలాంటి తల్లిదండ్రులకు ఏనాడైనా కూడా మనం బాధను కలిగించరా? తండ్రి అంటే ఒక గొప్ప గుణం కలిగినటువంటి వాడు. తండ్రి అంటే ఒక నమ్మకం కలిగినటువంటి వాడు. తండ్రి అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. అలాంటి తండ్రిని ఏనాడు కూడా బాధ పెట్టవద్దు. నిన్ను చిన్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రేమతో చూసుకున్నాడో అదే ప్రేమను తండ్రికి చూపించాలి. నీ మీద అభిమానంతో, ఆప్యాయతలతో, అనురాగంతో తనకు ఉన్నా లేకున్నా, తిన్నా తినకున్నా నీకు పరమాన్నం పెట్టాడు తండ్రి. దాన్ని మిరపొడి తిన్నా కూడా నా పిల్లలు ఆకలితో పస్తులు ఉండొద్దని, మంచిగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మీ యొక్క నాన్న నీ కొరకు ఎంతో కష్టపడ్డాడు. అలాంటి తండ్రిని జీవితంలో ఏనాడు కూడా మర్చిపోవద్దు, దూషించవద్దు. తల్లిదండ్రులను దూషిస్తే మనకు మహాపాపాలు చుట్టుకుంటాయి. అందుకోసం తండ్రిని మించినటువంటి దైవం ఈ లోకంలో ఎక్కడా లేడు. మనం ఎన్నో దేవాలయాలు తిరుగుతాం, పుణ్యక్షేత్రాలు తిరుగుతాం, కానీ మళ్ళీ భగవంతుడు కూడా చెప్తాడు, తల్లిదండ్రులే నీ ప్రత్యక్ష దైవాలు. అంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు కనిపించాడు. అందుకొరకు భగవంతుడు ఏం చెప్తాడంటే, నీ జీవితంలో తల్లిదండ్రులు నీకు ప్రత్యక్ష దైవాలు. ఎందుకోసం అంటే పుట్టినప్పటి నుంచి మీ అమ్మ నిన్ను 9 నెలలు మోసి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది కన్న తల్లి. అదేవిధంగా కన్న తల్లి నీ యొక్క ఎదుగుదలకు, నీ యొక్క అభివృద్ధికి, నిన్ను పోషించడానికి ఎంతో కష్టపడతాడు. అలాంటి వాడు నీ కన్న తండ్రి భగవంతునితో సమానం. అంతేకాని మా లోపల చూడొద్దు నాన్న అని భగవంతుడు మనకు చెప్తాడు. అంటే కొంతమంది కన్న తండ్రిని
దూషిస్తుంటారు. మా నాన్న మాకేం సంపాదించి పెట్టాడు, మా నాన్న మాకేం ఆస్తులు ఇచ్చాడు, మా నాన్న మాకేం ధనం ఇచ్చాడు అని. భగవంతుడు అనేవాడు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చాడు. అదేవిధంగా మంచి మెదడునిచ్చాడు. మరి ఇవల్ల ఉండగా తల్లిదండ్రులు ఏం సంపాదించి పెట్టాలి? కష్టపడాలి మనమే. ఏదో ఒక విధంగా కష్టపడితే భగవంతుడు మనకు ఒక ఫలితాన్ని ఇస్తాడు. అంతేగాని ప్రతిదానికి తల్లిదండ్రుల మీద పడి ఏడవడం కాదు. నాన్న మాకేమి ఇచ్చాడు అంటే నాన్న ఇచ్చిన వరకు ఇస్తాడు. ఏదో ఆయన వరకు ఉండే వరకు ఉంటుంది. కానీ అంతా నాన్న ఇచ్చిందే కావాలంటే ఎట్లా వస్తుంది? మరి నీవున్నది ఎందుకు అంటే నాన్న కష్టపడి సంపాదించింది తినుకుంటా ఉండడానిక? నీ యొక్క సొంత తెలివితో నీవు కూడా కష్టపడాలి. నీ యొక్క సొంత తెలివితో ఎప్పుడైతే కష్టపడతావో అప్పుడు తండ్రి మనల్ని చూసి సంతోషపడతాడు. నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడు అని ఆయనకు సంతోషం. చదువుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఏదో కొంత చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, వచ్చిన వరకు సంతృప్తి పడాలి. వాళ్ళందరూ అట్లా అనుకుంటే ఏం లేనటువంటి పేదరికంలో బతికేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆస్తులు ఉండవు, ఏముండవు. అయినా కన్న తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసేటటువంటి వాళ్ళు ఈ కాలంలో ఉన్నారు. వాళ్ళ తండ్రి ఏ ఆస్తిపాస్తులు ఇవ్వడు. ఇవ్వకున్న తండ్రిని అనురాగంతో చూసేటటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. అంటే కొందరన్నా మంచిగా ఉన్నందుకే లోకం నడుస్తుంది. అందుకోసం కన్న తల్లిదండ్రులను దూషించడం కాదు, మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి దాన్ని గుర్తించుకోవాలి. తండ్రి తాను ఎంత కష్టపడాలనో అంత కష్టపడిండు మన కోసం. కానీ ఇప్పుడు మనం కష్టపడాలి. భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు. మంచి ఆత్మవిశ్వాసం, మంచి నమ్మకం ఉంటే భగవంతుడు మనకు సహకరించి మనకంతా మేలే చేస్తాడు. చిన్నప్పటి నుంచి మొదలుకొని పెద్దయ్యే వరకు తండ్రి తన యొక్క కష్టంతో పెంచి పెద్ద చేస్తాడు. అదే మనకు తరగని ఆస్తి. తండ్రి పెంచకపోతే ఎట్లా పెద్దగా అవుతాం? తండ్రి పెంచకపోతే ఏ విధంగా మనం అభివృద్ధిలోకి వస్తాం? అందుకోసం కన్న తండ్రిని ఏనాడు కూడా చిన్న చూపు చూడొద్దు, చిన్నగా భావించవద్దు. ఆయనను మంచిగా ప్రేమించాలి. ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోవాలి. తండ్రి ఉన్నన్ని రోజులు కూడా ప్రేమ అభిమానాలతో చూసుకుంటే ఎంతో సంతోషపడతారు. కొందరు ఉన్నారు వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఎంత సంపాదించి పెట్టినా మళ్ళీ తీసుకుపోయి వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు. కానీ వాళ్ళ ముసలితనంలో కన్న పిల్లలతోనే ఉండాలని ఆశపడతారు, ఆరాటపడతారు. అంతేకాని ఎక్కడో తీసుకుపోయి తల్లిదండ్రులను పెడితే వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి గుర్తించుకోవాలి. అదేవిధంగా మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎక్కడో హాస్టల్లో పెడితే ఏ విధంగా ఉన్నది ఆలోచన చేసుకోవాలి. అప్పుడేమో తల్లిదండ్రులు కావాలి, ఎక్కడికి వెళ్ళాము అప్పుడు అమ్మా నాన్న కావాలని ఏడుస్తారు. మళ్ళీ ఇప్పుడు కూడా మీలాగానే మీ యొక్క తల్లిదండ్రులు కూడా వృద్ధులైన తర్వాత వాళ్ళు కూడా చిన్న పిల్లలతో సమానం. నా పిల్లలు కావాలి, నా పిల్లల దగ్గర ఉండాలి, వాళ్ళ అభిమానాన్ని చూడాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది.
అందుకోసం మన యొక్క జీవిత గమనంలో తండ్రి పాత్ర అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటిది. తండ్రిని ఏనాడు కూడా దూషించకుండా ఎంతో ప్రేమతో అభిమానంతో చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ. ఇది ఫాదర్స్ డే శుభ సందర్భంగా ఈ యొక్క చిన్న సందేశాన్ని అందించడం జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.